కుక్క టీవీ. ఆవు మరియు పులి. ఒక చోట 3 ఆవులు గడ్డి మేస్తున్నాయి. అంతలో ఒక పులి అక్కడికి వచ్చింది. ఈరోజు మాకు మంచి వేట. అక్కడ ఒక ఆవు పులిని చూసింది. అయ్యో, పులి వస్తోంది, అందరూ పరిగెత్తండి. పులి ఆవును తినేందుకు ప్రయత్నించింది. 2 ఆవులు తప్పించుకోగా ఒక్క ఆవు మాత్రమే పులి చేతికి చిక్కింది. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను తినబోతున్నాను. పులి అన్నా, ఒక్క నిమిషం ఆగు, నన్ను తినకు అని చెప్పను. ఆఖరికి నా బిడ్డను చూసి నేను అతనికి తినిపించి తిరిగి వస్తాను. నువ్వు నన్ను ఫూల్గా చేస్తున్నావా? ఇలా పులి సోదరా, నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను రేపు ఉదయం తిరిగి వస్తాను. సరే, నేను నిన్ను నమ్ముతున్నాను, వెళ్ళి రేపు రా. ఆవు కూడా దగ్గరికి వచ్చింది. అమ్మా, నువ్వు రాలేదేమో అని కంగారు పడ్డాను, ఎలాగోలా వచ్చావు. లక్ష్మి, నువ్వు ఎలాగోలా పులి నుండి తప్పించుకున్నావు. లేదు, నా బిడ్డకు చివరిసారిగా ఆకలి వేసి రేపు వస్తానని పులికి వాగ్దానం చేసి ఉంటాను. నా బిడ్డను నువ్వు చూసుకోవాలి. మరుసటి ఉదయం. నేను వెళ్తున్నాను, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నువ్వు వెళ్ళకు, నా దగ్గరే ఉండు. లక్ష్మి, వెళ్ళకు. ఆవు పులి దగ్గరకు వెళ్ళింది. పర్వాలేదు, రా, ఇప్పుడు నేను నిన్ను తినబోతున్నాను. అప్పుడు ఆవు దూడ మరియు ఆమె స్నేహితురాలు ఆవు సీత అక్కడికి వచ్చారు. పులి అన్నా, మా అమ్మని వదిలేసి నన్ను తిను. వద్దు వద్దు పులి అన్నా, నా మిత్రుడిని వదిలేసి నన్ను తిను, నీ ఆకలి తీరుతుంది. దూడ, ఆవు మిత్రుడు ఇలా వరుసగా చెబుతున్నారు. నన్ను క్షమించండి, మీరు ముగ్గురు మీ ఆప్యాయతల ఐక్యతను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నాకు నిన్ను తినాలని అనిపించడం లేదు, నువ్వు వెళ్ళి సుఖంగా జీవించు. చాలా ధన్యవాదాలు అన్నా. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం నిజాయితీగా మరియు ఐక్యంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. అమ్మాయికి సహాయం చేసిన పులి. ప్రియా పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు దారిలో చెత్త కుప్పలు చెల్లాచెదురుగా పడి ఉంది. వాటిని రియా కుప్ప డబ్బాలో తీసివేసింది. అప్పుడు అక్కడికి వచ్చిన జాన్, ఏయ్, సైకిల్ని దారిలో ఎందుకు పెట్టావు? అన్నా, చెత్త కుప్పలు దారిలో ఉండింది, వాటిని తీసి చెత్త కుండీలో వేశాను. దారిలో సైకిల్ పెట్టింది నా తప్పే, నన్ను క్షమించండి అన్నా. నేను వెళ్లే దారిలో సైకిల్ని పెట్టి ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తానో చూడు. జాన్ రియా సైకిల్ని ఒక పొదలో విసిరివేశాడు. రియా ఏడుస్తూనే సైకిల్ని తీయడానికి ప్రయత్నించినా తీయలేకపోతున్నాను. అప్పుడు అక్కడికి అరుణ్ టామీతో వచ్చాడు. ఏంటి రియా, ఎందుకు ఏడుస్తున్నావు? అరుణ్, వీధిలో ఉన్న చెత్తలను తీసి చెత్త కుండీలో వేశాను. పొరపాటున నా సైకిల్ని దారికి అడ్డంగా పెట్టేశాను. జాన్ అన్న కోపంగా నా సైకిల్ని విసిరివేశారు. నా సైకిల్ని తీసి ఇవ్వు. అరుణ్ సైకిల్ని తీయడానికి ప్రయత్నించాడు, అయితే తీయలేకపోయాడు. అప్పుడు అక్కడికి పులి ఒకటి వచ్చింది. దాన్ని చూసిన రియా భయంతో అరుణ్ వెనక్కి వెళ్లి దాక్కుంది. అమ్మాయి, నన్ను చూసి భయపడవద్దు, నేను నిన్ను ఏం చెయ్యను. అరుణ్ పిలిగా ఉన్న నన్ను పులిగా మార్చాడు. అరుణ్, ఇక్కడ ఏం చేస్తున్నారు? రియా, సైకిల్ని తీయలేకపోతున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? అరుణ్, నా వీపు మీద ఎక్కి తీయి. అరుణ్ పులి వీపు మీద ఎక్కి సైకిల్ని తీశాడు. ధన్యవాదాలు అరుణ్. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన వల్ల అయిన సహాయాన్ని ఇతరులకు చేయాలి అని అర్థం. మాయా మామిడి పండు. బాబు వాళ్ళ అమ్మ చిన్న చిన్న పనులు చేసి సంపాదించి బాబుని పెంచింది. బాబు, పొయ్యి మండటానికి కట్టెలు లేవు, అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు తీసుకురా. సరే అమ్మా, కట్టెలు తీసుకొస్తాను.
అడవికి వెళ్లి కొంచెం కట్టెలు తీసిన బాబు చాలా అలసిపోయాడు. పక్కనే ఒక జింక గూటిలో చిక్కుకుని ఉండడం గమనించాడు. బాబు ఆ జింక పిల్లని గూటి నుండి బయటికి విడిపించి కాపాడాడు. జింక చాలా సంతోషంగా పరిగెత్తింది. తమ్ముడు, నన్ను చూడు. నన్ను పిలిచింది ఎవరు? నేనే, మామిడి చెట్టును మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? కట్టెలు తీసుకెళ్లడానికి వచ్చాను. నిన్ను చూస్తే ఇతరులకు ఉపకారం చేసేవాడిలా కనిపిస్తున్నావు. నువ్వు సంతోషంగా జీవించటానికి ఒక ఉపాయం చెబుతాను. చెప్పండి మామిడి చెట్టు. నాకు వయసు అయిపోయింది. ఇక నా వల్ల మామిడి పండు ఇవ్వలేను. చివరిగా నా దగ్గర ఉన్న ఒక మామిడి పండును నీకు ఇస్తాను. ఈ మామిడి పండుకి మంత్రశక్తి ఉన్నది. దీన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో నాటిపెట్టు. ఒక వారంలోనే చెట్టు బాగా పెరిగి నీకు చాలా మామిడి పండు ఇస్తుంది. సరే, అలాగే చేస్తాను. చెట్టు నుండి మామిడి పండు ఒకటి బాబు చేతిలో పడింది. అమ్మా అమ్మా, నాకు అడవిలో ఒక మాయా మామిడి పండు దొరికింది. దీన్ని మన ఇంట్లో నాటి పెడతాను. బాబు, నువ్వు ఆశపడినట్టు మామిడి పండుని నాటిపెట్టు. బాబు మామిడి పండుని నాటి ప్రతిరోజు నీళ్లు పోశాడు. ఒక వారంలోనే పెద్ద చెట్టు అయ్యింది. చాలా మామిడి పండు కాసింది. వాటిని కోసి బాబు తల్లి అమ్మడం మొదలెట్టింది. చాలా డబ్బు సంపాదించారు. బాబు, నీకు దొరికిన ఒక మామిడి పండు వలన మన బాధలన్నీ తీరిపోయాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నమ్మకంతో ఒక విత్తనాన్ని నాటితే అది మనకు 100 పండ్లు ఇస్తుంది. మరుసటి రోజు అరుణ్ ఆ రుచిని చూడడానికి వెళ్ళాడు. అతనితో పాటు టామీ, ఎద్దు, పిల్లి మరియు పులి కూడా వెళ్ళింది. అయ్యా, ఈ పులి మళ్ళీ దాని పాత రూపానికి రావాలి. తమ్ముడు, ఆ పులి మళ్ళీ దాని పాత రూపాన్ని చెందడానికి నువ్వు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. సరేనయ్యా, ఆ దారి చెప్పండి. నువ్వు 7 కొండలు దాటి వెళ్ళి అక్కడ ఉన్న ఆ అతిశయ పండుని పులి దగ్గర ఇవ్వాలి. అది తిన్న వెంటనే పులి మళ్ళీ దాని పాత రూపాన్ని చెందుతుంది. సరే అయ్యా. మీరు అందరూ కూడా తూర్పు దిక్కున వెళ్ళండి. అక్కడ ఒక మాట్లాడే చెట్టు ఉంటుంది. అది మీకు దారిని చెప్తుంది. అరుణ్ అందరితో కలిసి తూర్పు దిక్కున వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ అతిశయమైన చెట్టుని చూశారు. ఆ చెట్టు కింద ఒక ఎలుగుబంటి ఉన్నింది. ఈ ఎలుగుబంటిని తరిమితేనే మనం చెట్టు దగ్గరికి వెళ్ళగలం. ఇప్పుడు ఏం చేయాలి? ఎలుగుబంటి వాళ్ళ దగ్గరికి వచ్చింది. అరుణ్ పిల్లిని చూసి, నువ్వు ఎలుగుబంటి ధ్యాసని మళ్లించు. పిల్లి ఎలుగుబంటి ముందుకి వెళ్ళింది. పిల్లిని పట్టుకోవడానికి ఎలుగుబంటి దూకింది. పిల్లి యుక్తితో కొంచెం దూరం పరిగెత్తి ఒక పొదలలో దాక్కునింది. అరుణ్ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పేరాస ఉల్లిపాయ వ్యాపారి కథ. రాజు కూరగాయల వ్యాపారం చేసేవాడు. అతను అన్ని రకాల కూరగాయలు అమ్మేవాడు. అయితే ఇప్పుడు వర్షం కాలం కనుక ఉల్లిపాయల ధర ఇతర కూరగాయల కంటే ఎక్కువగా ఉన్నది. రాజు, టొమాటోలు 1 కిలో ఎంత? టొమాటోలు 20 రూపాయలు. ఉల్లిపాయలు కిలో ఎంత? ఉల్లిపాయలు కిలో 100 రూపాయలు. మరుసటి రోజు, అన్నా, క్యారెట్ కిలో ఎంత? క్యారెట్ కిలో 40 రూపాయలు. ఉల్లిపాయలు కిలో ఎంత? ఉల్లిపాయలు 150 రూపాయలు. ఏంటి, ఉల్లిపాయలు 150 రూపాయలా? రోజు రోజుకు ఉల్లిపాయ ధర మటుకు చాలా అధికమైంది. రాజు దీన్ని తనకు అనుకూలంగా ఉపయోగించి లాభం పొందాలని అనుకున్నాడు. రాజు మార్కెట్కి వెళ్ళి చాలా ఉల్లిపాయలు కొన్నాడు. పేరాస వలన వాటిని అంగట్లో పెట్టి అమ్మకుండా ఇంట్లో దాచి కొన్ని రోజుల తర్వాత అధిక ధరకి అమ్ముదామనుకున్నాడు. రాజు తన పనివాడు గోపి దగ్గర, రే గోపు, ఈ ఉల్లి మూటలను మన ఇంటి వెనకాల దాచిపెట్టు. గోపు అలాగే దాచాడు. 2 రోజుల తర్వాత గాలితో కూడిన వర్షం కురిసింది. ఉల్లి మూటల పైన మూసిన గుడ్డ ఎగిరిపోయి ఉల్లిపాయల మూటలన్నీ వర్షంలో తడిసిపోయాయి. అలాగే 5 రోజుల తర్వాత ఉల్లి ధర 250 రూపాయలుగా పెరిగింది.
రాజు తన ఇంటి వెనకాల దాచిన ఉల్లిపాయలు తీసుకొద్దామని ఇంటి వెనుక వెళ్ళాడు. కానీ అన్ని ఉల్లి ముట్టలు వర్షంలో తడిసి మొలకలెత్తి పాడైపోయాయి. అది చూసి దడుచుకున్న రాజు, నా పేరాస వలన దాచిన ఉల్లిపాయలన్నీ పాడైపోయాయి. ఇక నుండి డబ్బు ఆశతో ఇలా తప్పైన మార్గానికి వెళ్ళను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆహార పదార్థాలను దాచిపెట్టి అమ్మకుండా నిజాయితీగా వ్యాపారం చేయాలి. చీమ మరియు పక్షి కథ. ఒక అడవిలో చిన్న పక్షి ఒకటి ఉనింది. అది ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు ఒక చీమ కనిపించింది. దాన్ని తిందామని అనుకుంది. ఏ పక్షి, నేను చాలా చిన్నవాడిని. నన్ను తినడం వల్ల నీ ఆకలి తీరదు. నువ్వు నాతో రా, చాలా చీమలు ఉన్న ప్రదేశాన్ని చూపిస్తాను. నీకు రోజు కావలసిన ఆహారం అక్కడ దొరుకుతుంది. పక్షి కూడా కావలసినంత ఆహారం దొరుకుతుందన్న ఆశతో చీమతో పాటు వెళ్ళింది. అక్కడ చాలా చీమలు ఉనింది. పక్షి కూడా సంతోషంతో చీమలు తిందామని అనుకుంది. పక్షి ఆ చోట వేటగాడు వల వేసి ఉంచిందని గమనించలేదు. వేటగాడు వేసిన వలలో పక్షి చిక్కుకుంది. మనం వేసిన వలలో పక్షి చిక్కుకుంది, దాన్ని పడదాం. అయ్యా, నేను చాలా చిన్నవాడిని. నేను మటుకే మీ ఆకలికి సరిపోను. నాతో పాటు రండి, చాలా పక్షులు ఉన్న చోటిని చూపిస్తాను. వేటగాడు కూడా పేరాసతో పక్షితో పాటు వెళ్ళాడు. కొంచెం దూరం వేటగాడితో వెళ్ళిన పక్షి తర్వాత వేగంగా ఎగిరి వెళ్ళిపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చేతిలో దొరికిన దానితో చాలు అని అనుకోకుండా పేరాస పడితే ఉన్నది కూడా పోతుందని అర్థం. కొంటె పిల్లి మరియు జుత్తుల మారి నక్క. టామీరా, అడవికి వెళ్ళి పండ్లను కోసి తిందాం. సరే, వెళ్దాం. నేను వస్తాను. అరుణ్, నేను కూడా మీతో పాటు వస్తాను. సరే, అందరం పోదాం. అరుణ్తో పాటు టామీ, పిల్లి, ఎద్దు అడవికి వెళ్లారు. పిల్లి మరియు టామీ ఆడుకున్నాయి. ఈ చెట్లు చాలా పండ్లు ఉన్నాయి. అయితే వాటిని ఎలా కోద్దాం? నాకు చెట్టు ఎక్కడం తెలియదే. చెట్టు చాలా ఎత్తుగా ఉంది. నేను దాన్ని కొయ్యలేను. నేను చెట్టుకి పండ్లని కోస్తాను. పిల్లి చెట్టుకి చాలా పండ్లను కోసింది. అందరూ పండ్లను తిన్నారు. అప్పుడు అక్కడికి ఒక నక్క పండ్లను తినడానికి వచ్చింది. పండ్ల కంటే పిల్లి రుచిగా ఉంటుంది. నక్క పిల్లి మీదకి దూకింది. పిల్లి నక్కకి భయపడి చెట్టు మీదకి ఎక్కింది. దీన్ని చూసిన ఎద్దు నక్కని కాలుతో తన్నింది. నక్క పారిపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నక్కలాగా కాకుండా దొరికిన దాంతో సంతోషంగా జీవించాలని అర్థం. చేపల వేపుడు వ్యాపారి కథ. రాజా, మీనా ఇద్దరు కలిసి చేపల వేపుడు మరియు చేపల కూర వ్యాపారం చేసేవాళ్ళు. రాజా మార్కెట్కు వెళ్ళి ఈ రోజుకు వ్యాపారానికి కావలసిన చేపలను కొన్నాడు. మీనా, ఈ చేపలను శుభ్రం చేసి పెట్టు, వ్యాపారానికి వెళ్ళాలి. అలాగేనండి, త్వరగా శుభ్రం చేస్తాను. మీనా చేపలను శుభ్రం చేసేటప్పుడు కొన్ని చిన్ని చేపలు ప్రాణాలతో ఉండటం చూసింది. ఈ చిన్ని చేపలను వండకుండా మన ఇంటి కొలంలో వదిలేద్దాం. మీనా ఆ చిన్ని చేపలను ఇంటి వెనుక ఉన్న కొలంలో వదిలింది. 2 రోజుల తర్వాత బాగా వర్షం కురవటంతో కొలంలో నీళ్లు నిండింది. మీనా అలా ప్రతిసారి చేపలు శుభ్రం చేసేటప్పుడు ప్రాణాలున్న చిన్ని చేపలను కొలంలో వదిలింది. కొన్ని నెలల తర్వాత రాజా చేపల మార్కెట్కి వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఏమండి, చేపలు కొనలేదా? చేపల ధరలు బాగా ఎక్కువగా ఉంది, అందుకే కొనలేదు. చేపలను అధిక ధరకి కొని వ్యాపారం చేస్తే మనకి నష్టం కలుగుతుంది, అందుకే కొనలేదు. మరుసటి రోజు రాజా బాధతో ఇంటి దగ్గర ఉన్న కొలం ఒడ్డున నడిచి వెళ్ళాడు. అప్పుడు కొలంలో ఉన్న చేపలు చాలా తుల్లి ఆడటం చూశాడు. మీనా, మీనా, ఇక్కడ వచ్చి మన కొలాన్ని చూడు. ఇద్దరు కొలాన్ని చూశారు. కొలంలో చాలా చేపలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. మీనా, మన కొలంలో చేపలు లేదు కదా, మరి ఇన్ని చేపలు ఎలా వచ్చాయి?
మీరు కొని తెచ్చే చేపల్లో కొన్ని ప్రాణాలతో ఉన్న చిన్ని చేపలను కొలంలో వదిలిపెడుతుండేదాన్ని. అవే ఇప్పుడు పెరిగి పిల్లలు వేసి చాలా ఉన్నాయి. ఇక నుండి మనం ఈ చేపలను పట్టి వ్యాపారం చేసుకుందాం. మనకు చేపలు కొనే ఖర్చే లేదు. మీనా, నువ్వు చిన్ని చేపలను మంచి ఉద్దేశంతో కొలంలో వదిలేవు. అవి ఇప్పుడు పెరిగి మన కష్టాలను తీర్చాయి. రాజా, మీనా ఇద్దరు వల విరిచి కొలంలో ఉన్న చేపలను పట్టారు. ఆ చేపలను వ్యాపారం చేసి అధిక ఆదాయం పొందారు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న మంచి విషయాలు మన బాధలో ఉండేటప్పుడు మనల్ని కాపాడుతుంది.